సెప్టెంబర్ 28వ తారీఖు దగ్గర నుంచి గురుగ్రహ సంచారం కర్కాటక రాశిలోకి రావడం వల్ల మేషరాశి వాళ్ళకి ఏ విధమైన ఫలితాలు ఉంటాయి అంటే, చతుర్థంలోకి గురుగ్రహ సంచారం రావడం వల్ల బుద్ధి నిలకడగా లేకపోవడము అని శాస్త్రం చెబుతోంది. ఒక దాని మీద ఆలోచన సరిగ్గా లేకపోవడం, ద్రవ్య నాశనము, ఏదైనా వస్తువును కోల్పోవడం కావచ్చు, లేకపోతే మనీ విషయంలో ప్రాబ్లమ్స్ అనేటువంటివి రావడం కానీ, ఇంకా చెప్పాలి అంటే ఈ యొక్క కుటుంబ పరంగా వచ్చేటువంటి ఒత్తిళ్లు కానీ, చిన్న చిన్న అవమానములు కానీ స్వల్పంగా చూసేటువంటి అవకాశములు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. తేజస్సు అనేటువంటిది తగ్గడం, కాన్ఫిడెన్స్ అనేటువంటిది తగ్గడం, తెలియనటువంటి ఆందోళన ఇలాంటివన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి. మేషరాశి వాళ్ళు సెప్టెంబర్ 28వ తారీఖు దగ్గర నుంచి 90 రోజుల పాటు చాలా కేర్ఫుల్గా ఉండండి. సో గురుబలం పెరగాలి అంటే శివ ఆరాధన ఎక్కువగా చేయాలి. స్ఫటిక శివలింగానికి ఆరాధన ఎక్కువగా చేయండి. స్ఫటిక మాల ధరించండి. లేదు అనుకుంటే గోసేవ ఎక్కువగా చేయండి. ఇంతకు ముందు కూడా గురుబలం అనేటువంటిది లేదు, ఇప్పుడు కూడా కాస్త గురుబలం తగ్గే ఉంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. ఫైనాన్షియల్ మ్యాటర్స్లోనూ, ల్యాండ్ డిస్ప్యూట్స్ విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. అయితే మేషరాశి వాళ్ళకి ఇది తప్పితే మిగిలిన అంతా కూడా గోచారం పర్వాలేదు, మిశ్రమంగా బాగానే ఉంది. పర్సనల్ చార్ట్లో గురుడు బాగున్నారు అనుకుంటే మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో పర్సనల్ చార్ట్లో బాగాలేదనుకుంటే కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. శనగలు కేజీ పావు గురువారం నాడు దానంగా ఇవ్వడం వల్ల గురుబలం తప్పకుండా పెరుగుతుంది.